జమ్మలమడుగులో అభివృద్ధి జరగలేదంటూ ఆదినారాయణ రెడ్డి గెలుపుకు సీఎం రమేష్ నాయుడు కారణమంటూ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు గోన పురుషోత్తం నాగేశ్వర్ రెడ్డిలు ఖండించారు. గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి విజయం సాధించినప్పుడు రమేష్ నాయుడు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. 8 నెలలుగా నిద్రలో ఉన్న సుధీర్ రెడ్డి మేలుకొని జమ్మలమడుగుకు వచ్చి జరుగుతున్న అభివృద్ధిని చూడాలన్నారు. ఆదినారాయణ రెడ్డి కేవలం తాను చేసిన అభివృద్ధి పనుల వల్లనే గెలుస్తున్నాడని, భవిష్యత్తులో ఆయన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని వారు స్పష్టం చేశారు. నిన్న మన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జరుగుతున్న ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. 8 నెలల తర్వాత ఆయన ప్రజల్లోకి వచ్చి ఒక ప్రెస్ మీట్ ద్వారా బాధపడుతున్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన ఏం బాధపడాల్సిన అవసరం ఏం లేదు. 8 నెలల్లో మన జమ్మలమడుగు తాలూకాలో ఆదినారాయణ రెడ్డి గారు ఎటువంటి సంక్షేమ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. ఆయన కళ్ళకు కనపరిచినట్టు కనపడుతున్నాయి. అది ఎరుగుండలో జమ్మలమడుగులో ఆయన ఇంకా జమ్మలమడుగు రానట్టుంది. ఇక్కడ కూడా వచ్చి ఒకసారి సందర్శిస్తే ఇంకా బాగుంటుంది. కూడా సంతోషపడే విధంగా ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక మాజీ ఎమ్మెల్యే బాధపడుతున్నట్టు ఆ విధంగా మాట్లాడాల్సిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. డెవలప్మెంట్ జరుగుతుంటే సంతోషపడాలి ఎవరైనా కానీ. అట్లే ప్రతి నాయకుడికి ధర్మరాజు చెప్పినట్టు కించిత్ కఠినం కూడా అవసరమే. గతంలో ఈ సుధీర్ రెడ్డి చేసే ఆగడాలు, అతని అల్లరి మాటలు అల్లరి చేస్తారు. అతని బుద్ధి రావాలని ఉద్దేశంతోనే మా ఎమ్మెల్యే గారు గట్టిగా స్పందించారు. ఈరోజు ఎమ్మెల్యే అధికారులు వస్తానే కొన్ని అధికారులు ఎమ్మెల్యే అదే తగ్గిన బిజులు స్టార్ట్ చేశారు. వేపురా రోడ్డు అయిపోయింది. నువ్వే అధికారం ఉండవు. 2019 నువ్వు అధికారంలో వేపురాగా సినిమా రోడ్డు అయిపోయింది. అందరు ప్రజలు చూశారు కదా. నువ్వు సాగుబారు కదా. నీ సొంత కలిసి ఆ రోడ్డు అయిపోయింది కదా. ఆ రోడ్డు కలిసాం. నువ్వు సాగుబారు వెళ్తావు. ఆ సాగుబారు ప్రజల కోసం నీ దాంట్లో 100 రూపాయలు 5 రూపాయలు ఖర్చు పెట్టావా? ఆదరణ ప్రతిపక్షం నుండి కూడా నీకు వేపురాలకు సొంత ఖర్చు చేశారు. ఈ రోజు వేపురాలకు బ్రిడ్జి వేశారు. దిమ్మకు వేపురాల 10 రూపాయలు బ్రిడ్జ్ శాంతి అయిపోతాను తొందరలో. అభివృద్ధి ఆదరణ గురించి మాట్లాడితే నీ నోరు కాదు, నీ ముఖం కూడా పోతా ఈసారి. నీ ఇష్టం వచ్చిన భాష నువ్వు మాట్లాడే నీ నిధులు బయట రావు. నిధులు పంపించుకున్నాను. అధికారం పట్టిన వాళ్ళని తిస్తావు. నీతో పనిచేసే రామసుబ్బారాన్ని తిస్తావు. నువ్వు రామసుబ్బమ్మ అంటావు. వాళ్ళు కూడా రాసు చిత్రించుకున్నారు సుధీర్ రెడ్డిని. ఏమిటంటే జగన్ కోసం అని ఒక ప్రభుత్వం ఒక పార్టీలో వాళ్ళు పనిచేశారు. వాళ్ళు డిగ్గింగ్ చేశారు. మాకు ఆధార మాకు ఓటు వల్ల ఊళ్ళో రామసుబ్బారికి సుధీర్ రెడ్డి డిగ్గింగ్ చేయాలి. రామసుబ్బారెడ్డి మరి ఆయన విమర్శిస్తారు. ఇద్దరు శత్రువు కలిసి నాకు టీడీపీలకు ఉన్న శత్రువులు మోసం చేశారు. ఈయన చేసిన పాపాలని ప్రజలు తొమ్మిది ఓటు వేయాలి కాబట్టి అతనికి గుర్తాపు చేశాడండి. నెక్స్ట్ సుధీర్ రాజకీయాలు కాదు కదా. సర్పంచ్ వాళ్ళు కూడా పరిమితం అంతే.